అరుణ గారు మీరు చెప్పండి. కావాలనే భద్రత విషయంలో కావాలనే చేశారని చెప్పేసి అంటున్నారు కదా! మరి దీనిపై మీ స్పందన ఏంటి అసలు? ఛానల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం మేడం. దొంగే దొంగ 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 అరిసాడని ఇన్ని రోజులు ఎక్కడి నుంచో విన్నాను కానీ ఇప్పుడు నేరుగా చూస్తున్నానండి క్లియర్ గా. ఎందుకంటే రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు, అసలు గత 5 ఏళ్లు కాదు, అసలు రాజకీయాలకు అతీతంగా కూడా రాష్ట్రంలో దారుణాలు దాష్టికాలు ఏమైనా జరిగాయి, ఫ్యాక్షన్ రాజకీయం రాయలసీమ దాటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము, ప్రసార సాధనము, అన్ని రకాలు కూడా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఫ్యాక్షనిజాన్ని, రక్తాన్ని పారించి కులాల మధ్య చిచ్చులు పెట్టి వాంటెడ్ గా 2 కులాలను రెచ్చగొట్టి మరి నేతల పేర్లు విగ్రహాలను ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో దాష్టికాలకు దిగబడ్డటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇట్లాంటి పార్టీలో ఉండి ఇవాళ ఆయన్ని ఎవరో ఏదో చేస్తారని మాట్లాడుతూ ఉంటే నిజంగానే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ప్రజల యొక్క మానసిక పరిస్థితి ఒక రకమైనటువంటి పర్వర్టెడ్ వేవ్ లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయం ఇప్పుడు లక్ష్మణ్ అన్న స్పీచ్ అన్న దగ్గర నాకు అనిపించిందండి క్లియర్ గా. అసలు ఆయన మాట్లాడినట్టు మాటలు ఎట్లా ఉన్నాయంటే, నిజంగానే కూటమిలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేసే పని అయితే 38 కేసులు ఈయన మీద పడ్డప్పుడే ఈయన మీద ఏదో రకంగా అంటే అవుట్ ఆఫ్ ది లా వెళ్ళి, అవుట్ ఆఫ్ ది యాక్ట్ వెళ్ళి ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. కానీ అట్లాంటి వ్యక్తులు కాదు కాబట్టి ఇతను అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్లకుండా ప్రజలతోటి ముద్దులు పెట్టుకుంటూ ఓదార్పు యాత్ర అని చెప్పేసి దర్జాగా ప్రజల్లో తిరగగలిగాడు. ప్రజల్ని ముద్దులతో మోసం చేసి ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. అయిన తర్వాత రాష్ట్ర ఆస్తులు, ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేటువంటి సిచ్యువేషన్ వాళ్ళ రాష్ట్రానికి క్రియేట్ చేయగలిగాడు. అట్లాంటి సౌమ్యులు కాబట్టి కూటమిలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, అతను అధికారంలో లేడు అన్న విషయం మర్చిపోయి కూడా పోలీసుల్ని, నాయకుల్ని బట్టలొడదీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, మోడీ గారో గనక అంత జగన్మోహన్ రెడ్డి గారి లాంటి యొక్క కక్ష సాధింపు రాజకీయాలు చేసేవాళ్లే గనకైతే, దాడులకో, హత్యలకో, దుర్మార్గానికో పాల్పడే వాళ్ళు గనకైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ 11 సీట్లతోటి ఈ రకంగా ప్రభుత్వాన్ని, ప్రజల్ని, వ్యవస్థల్ని బెదిరించగలిగేవాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వీళ్ళు ఏమీ చెయ్యరు, వీళ్ళు చట్టాన్ని అతిక్రమించి ఏమీ చెయ్యరు, నేను ఏం చేసినా సరే వీళ్ళు మాట్లాడలేరు, చేసే వాళ్ళని కూడా వీళ్ళు చేయనీరు. ఎందుకంటే వీళ్ళు భయం, వీళ్ళకి చట్టాన్ని దాటి చేయాలంటే భయం. అందరూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, శాంతి, కాంతి అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ వ్యవస్థల్లో భయం పుట్టిస్తూ సామాన్యులను కూడా రెచ్చగొడుతూ ఇట్లాంటి దారుణాలకు దిగబడుతున్నాడు రాష్ట్రంలో. ఇంకొకటి, ఎవరికి సెక్యూరిటీ ఇవ్వలేదండి క్లియర్ గా, నాకు అర్థం కాలేదు. ఎమ్మెల్సీ కూడా ఎలక్షన్ అమల్లో ఉందన్న విషయం మాజీ ముఖ్యమంత్రి గారికి తెలియదా? గతంలో కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా అదే యాక్ట్ ని రాష్ట్రంలో కంటిన్యూ చేసి మమ్మల్ని కనీసం 4గురిని కూడా రోడ్లలోకి రానివ్వకుండా దాష్టికాలకు దిగబడ్డట్టు మమ్మల్ని ఇష్టారీతిగా కేసులు పెట్టి అరెస్టులు చేసి మా మీద వైసీపీ రౌడీలతోటి, పోలీసులతోటి లాఠీ చార్జీలు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది కాబట్టి నేను నిరసనలు, ఇలాంటి పరామర్శలు చేయకూడదు అన్న విషయం మాజీ ముఖ్యమంత్రికి తెలియదా? అతను ఏమైనా వీధిలో ఏమైనా వాలంటీర్ గా చేసిన వ్యక్తా, లేదంటే వైసీపీ వార్డు మెంబర్ గా చేసిన వ్యక్తా? ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కావాలి అనే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇట్లాంటి ఇట్లాంటి లక్షణం లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడాలి అని, ప్రజలు ఇట్లా అనుకోవాలి అని క్లియర్ గా వాంటెడ్ గా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇప్పుడు వెళ్ళాడు తప్ప అక్కడ నిజంగా రైతుల కోసం వెళ్ళినటువంటి ఉద్దేశం అయితే కానే కాదు. అలాగే వైసీపీ టైంలో ఫస్ట్ 3 ఏళ్ల పాటు మిర్చి గిట్టుబాటు ధర 7,000 ఉందండి. ఆ రోజు ఏం మాట్లాడారని ఇవాళ 11,000, 12,000 ఉన్నప్పుడు వెళ్ళి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మిర్చి, పత్తి, పొగాకు ఇట్లాంటివన్నీ వాణిజ్య పంటలు అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వచ్చే ఉత్పత్తి, చేసే ఎగుమతి, వీటి మీద ఆధారపడి రేట్ అనేది నిర్ధారణ అయ్యింది. దీనికోసమే ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి విధానం. కానీ అది పూర్తిగా ఫండ్స్ అనేవి లేకపోవడం, అలాగే కేంద్రము, రాష్ట్రాల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం అనే విషయం మీద ఇప్పటికీ జాప్యం జరుగుతూ వస్తుంది. దాని మీద ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా ధరల స్థిరీకరణ నిధి అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళికలు అమలు పరుస్తున్న టైంలో ఈ టైంలో వెళ్ళేసి వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ల మీద వచ్చేటువంటి ఉత్పత్తి మీద ఆధారపడే ధరల మార్పు జరిగేటువంటి పంటల మీద ఈయన వెళ్ళి ఈ టైంలో ఇమీడియట్ ఇంకా ఫస్ట్ క్రాప్ వచ్చింది మిరప, ఇంకా మిగతా క్రాప్ కూడా ఉంది, పర్టికులర్ గా ఇది ధర అని చెప్పేసి నిర్ణయించలేదు. అయినా సరే రాజకీయ లబ్ధి కోసమే వెళ్ళి అక్కడ రగడ చేయాలని చూశాడే తప్ప నిజంగా మిర్చి రైతులు కళ్ళనీళ్లు తొడవాలనే ఉద్దేశంతో వెళ్ళిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అట్లా వెళ్ళి ఇందులో మళ్ళీ ఎటు వెళ్ళినా సరే బుద్ధి పోగొట్టుకోకుండా మిర్చి రైతుల కోసం పరామర్శించడానికి ఆ మిర్చిని దొంగతనం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన నాయకత్వం కానీ, ఇంతకన్నా దౌర్భాగ్యమైన పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూడబోయే మీదట. ఓకే.